హలో ఫ్రెండ్, ఇవాల్టి వీడియోలో పండగ స్పెషల్ పల్లీల చెక్కల్ని క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నాను. మనకి సూపర్ మార్కెట్లో దొరికే రెగ్యులర్గా ఇలా బియ్యం పిండితోనే క్రిస్పీగా గుల్లగా తయారు చేసుకోవచ్చు. మీకు చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా 1 గ్లాస్ పల్లీలు తీసుకోవాలి. కొన్ని మిక్సీ జార్లో వేసుకొని నైఫ్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే చెక్కలు అంత బాగుంటాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్లా ఉండాలి. ఇది ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగతా పల్లీలు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్, ఆ టెక్స్చర్, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. వీటిని పక్కన పెట్టేసుకొని వేరొక మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ పౌడర్ తీసుకున్నాను. రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఎండపెట్టుకొని ఇలా పౌడర్లా పిండి మిల్లులో ఆడించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, నైఫ్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్, బరకగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు, ఇవి 2 వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత మిరియాల పౌడర్, తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా చూసి వేసుకోండి సాల్ట్. ఇవన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళంతా ఒకేసారి వేసేబాకండి, పిండి అంతా లూజ్ అయిపోతుంది. కొద్దిగా వేసుకొని బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఏదైనా కప్పేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే పిండి అంతా బాగా నానిపోతుంది. చెక్కలు కూడా సాఫ్ట్గా ఉంటాయి. 10 నిమిషాల తర్వాత పిండి ఇలా ఉంటుంది. ఇంకా వీటిని చిన్న మనకి మసాలా డబ్బాలో ఉంటుంది కదా, ఇలాంటి రౌండ్ స్పూన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ఇలా తీసుకోవాలి. చేత్తో అయినా తీసుకోవచ్చు, కానీ ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది సైజు. ఇలా స్పూన్తో తీసుకుంటే అంత ఈక్వల్గా నీట్గా వస్తుంది. లేదంటే మీరు చేత్తోనే తీసుకోవచ్చు. ఇలా అన్ని ఉండలు చేసి పక్కన పెట్టేసుకోవాలి. నాకు ఇక్కడ చూసారా, ఇన్ని అయ్యాయి. అన్నీ ఒకేసారి చేసుకుంటే మళ్ళీ మనకి పని లేకుండా ఉంటుంది. ఇది డ్రై అయిపోకుండా ఏదైనా కాటన్ క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. దీని మీద మనం చెక్కలు ఒత్తేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాంటి కవర్ ఉంటే మంచిది. ఇంకా మనకి ఇంట్లో పప్పు డబ్బా అయినా లేదా ఇలాంటి చెంబైనా ఉంటుంది కదా, నాకు చెంబు ఒకటే ఉంది, పప్పు డబ్బా అలాంటిది లేదు. అది తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అంటుకోకుండా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ ప్లాస్టిక్ కవర్ మీద ఎన్ని పడతాయో అన్ని పెట్టుకోవాలి. అన్నీ ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత చెంబుతో ఇలా ఒత్తుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రెండో చేత్తో మనకి పని లేకుండా ఈజీగా ఒక చేత్తోనే ఇలా అయిపోతూ ఉంటుంది. మీకు అంచులు ఏమైనా కొద్దిగా మందంగా ఉన్నాయనిపిస్తే చేత్తో ఒత్తుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. చూసారా, మనకి ఎక్కువ శ్రమ లేకుండా కష్టం లేకుండా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత ఈజీగా వచ్చేసింది, ఎక్కడ విరిగిపోకుండా ఇలా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి తగినంత ఆయిల్ వేసుకొని ఎక్కువ హీట్ అవనివ్వద్దు, బాగా ఎక్కువగా వేగిపోతాయి.
ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. వేసిన వెంటనే కదిలించకూడదు, విరిగిపోతాయి. కొద్దిసేపు వదిలేస్తే వేగి దాని అంతటికి అవే పైకి లేస్తాయన్నమాట. ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. చాలా జాగ్రత్త ఆయిల్ దగ్గర. గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, ఇలా గోల్డెన్ కలర్ రావాలి, అప్పుడు తీసేయాలి. అన్నీ ఇలాగే వేయించుకోవాలి. ఇంకా మనకి గుల్లగా క్రంచీగా పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. ఇవి 20 రోజుల నుంచి 30 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఒక డబ్బాలు వేసి పెట్టుకోండి. క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి. ఇక అంతేనండి, పిల్లలకి స్నాక్ బాక్స్లో హోమ్ మేడ్ స్నాక్స్ లాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దు. చాలా కష్టపడుతున్నాను, అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.